సో ఒక క్వశ్చన్ అయితే నాకు గట్టి నడుస్తుంది. సో ఎలా ఉంది చైనాలో? సరే అవన్నీ వదిలేస్తే, అంటే ప్రపంచం మొత్తం చూసి వచ్చిన తర్వాత చైనా చూసిన తర్వాత ఎలా ఉంది? హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ అయితే మన ఉమా బ్రోని కలవడానికి వచ్చాము. అదేంటి ఉమా బ్రో చైనాలో అని చెప్పేసి అంటారా? అదే బ్రో, మన ఉమా తెలుగు ట్రావెలర్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి చెన్నైకి వచ్చి, చెన్నై నుంచి సింగపూర్ నుంచి వచ్చాను. మన ట్యాక్సీ వచ్చేసింది, కూర్చుంటారు. సో ఇక్కడి నుంచి ప్రాబబ్లీ 30 minutes పట్టొచ్చు మన ఉమా భయ్యాన్ని కలవడానికి. కలిసిన తర్వాత వీడియో తీస్తామా లేదా అనేది కూడా ఫుల్ క్లారిటీ లేదు. కలడానికి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి మనం. లెట్స్ గో. సో ఇప్పుడైతే మేము సో ఇంకొక 8 minutes అయితే చూపిస్తుంది మనకి. ఆ 8 minutes అయితే మనం అంటే 8 to 10 minutes అయితే వెళ్ళిపోతాం. సో ఫైనలీ మనం అయితే రీచ్ అయిపోయాము. ట్యాక్సీ అయితే దిగిపోయాము. 5:45 అవుతుంది. ఇప్పుడే మనకి మెసేజ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి అంటే, వాళ్ళు వచ్చేసి ఇక్కడే ఒక చిన్న మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ చూడడానికి వెళ్ళారంట. సో మనమైతే ఇక్కడ వెయిట్ చేద్దాము. కాల్ చేసి కనుక్కుంటాను మార్కెట్ ఎంత. మామూలుగా లేదు, మన జీబ్రా క్రాసింగ్, రోడ్ క్రాసింగ్ కూడా ఇంతమంది జనాలు ఉన్నారు. అసలు అక్కడ కనిపిస్తుంది కదా, అదే మ్యారియట్. దాని పక్కనే గ్రాండ్ వ్యూ మాల్ అని ఉంది. సో వీళ్ళు వచ్చేసి పక్కన మార్కెట్కి వెళ్ళా అన్నారు కదా, అది పక్కనే అని చెప్పేసి అన్నారు. 43 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో వాళ్ళు వచ్చే వరకు మేమైతే ఈ గ్రాండ్ వ్యూ మాల్లో వెయిట్ చేసి కొంచెం అలా టైంపాస్ చేస్తాం. సో ఇప్పుడైతే ఇక్కడ మనకి మ్యూజిక్, వాటర్ ఫౌంటైన్ స్టార్ట్ అయింది. కరెక్ట్ టైము, కరెక్ట్ 6 అవుతుంది టైము. ఓ వచ్చేస్తుంది యూట్యూబర్. సో గైస్, ఇందాక మన ప్రాణం అంతా మీరు చూసారు కదా, మనం ఎట్టకేళ్లకు కలవాల్సిన వ్యక్తిని అయితే కలిసేసాము. ఈజ్ నన్ అదర్ దెన్ ఉమా తెలుగు ట్రావెలర్. సారీ. సో చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ మిమ్మల్ని కలవడము. వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్ టు మీట్ యూ. అసలు అంటే మేము అనుకోలేదు. అయితే వెళ్తున్నా, యూఎస్ వీసా వచ్చింది కదా, యూఎస్ వెళ్ళిపోతానని చెప్పేసి అనుకున్నాము. చైనాకి రావడం మాత్రం మీకు చాలా ఎనర్జీ ఉంది. అంత ఎనర్జీ అసలు మేమిద్దరం అదే మాట్లాడుకున్నాం. అంత ఎనర్జీ మాత్రం అవ్వదు పెట్టాలి. ఎలా షాక్ అవుతారు. నేనైతే ఏదో ఒక ఐటమ్ ని, ఆ ఐటమ్ పేరు చెప్పకుండా ఇది వెజ్ అని చెప్పేసి తినిపించేస్తా. ఓకే. సో పట్టు వదిలి విక్రమార్కుడు అని చెప్పేసి అంటారు కదా, మన ఉమా బ్రదర్ అయితే అట్లున్నారు. అసలు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుంది. చాలు అని చెప్పేసి అనుకున్నా కూడా ఇంకా వీడియో చేస్తాను, ఒక వీడియో అయినా చేస్తా అని చెప్పేసి నేను చేస్తాను. మీ గురించి చెప్తున్నాను ఉమా గారు, మీకు చాలా ఎనర్జీ ఉంది. అంత ఎనర్జీ అసలు మేమిద్దరం అదే మాట్లాడుకున్నాం. అంత ఎనర్జీ మాత్రం అవ్వదు పెట్టాలి. సూపర్ సూపర్. ఈ ప్రొఫెషన్ లో మీరు కష్టపడుతున్నారు, నా ప్రొఫెషన్ లో నేను కష్టపడుతున్నా. నాకు మీరు కష్టం అనిపిస్తుంది, మీరు ఒకటి అనుకో ఆలోచించట్లా అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 10 అయింది కదా, సో మొత్తం క్లోజ్ అయిపోతుంది. అందుకే ఎక్కువ లైవ్ గా లేదు. నార్మల్ గా అయితే అసలు మంచి హడావుడిగా ఉంటుంది ఈ స్ట్రీట్. కానీ నిజంగానే చాలా హార్డ్ వర్క్ చేస్తారు యాక్చువల్లీ బ్రదర్. సో ఇక్కడ మనకి రోల్స్ రాయ్ది మోడల్ కార్ పెట్టారనమాట. దాని పక్కనే మనకి గోస్ట్ హౌస్ కూడా ఉంది. ఆ గోస్ట్ హౌస్లో కూడా మనకి ఇప్పుడైతే ఎంట్రీ లేదు. ఆ ఎంట్రీ ఉన్నా కూడా మనం వెళ్ళము, ఎందుకంటే భయం కాబట్టి. సో ఇక్కడ మేము కింద అండర్ గ్రౌండ్కి వచ్చాం కదా, అండర్ గ్రౌండ్ నుంచి అయితే మేము ప్రస్తుతానికి పైకి అయితే వెళ్ళిపోతున్నాము. మా బ్యాడ్ లక్ ఏంటి అని చెప్పేసి అంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి మేము వచ్చాము. సో అందుకని లేదనమాట. సో అది ప్రస్తుతానికి అయితే బయటికి వెళ్తున్నాం. సో గైస్, చూసారు కదా, ఉమా గారితో ఇంకా కొంచెం టైం దొరికే ఛాన్స్ అయితే మనకి దొరికింది. డెఫినెట్లీ అ వండర్ఫుల్ పర్సన్, జెన్యూన్ పర్సన్, గ్రౌండ్ టు ఎర్త్ పర్సన్ అనేది చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు.